నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఇండియన్స్ కిచెన్. చేపల పులుసు ఈ పద్ధతిలో తయారు చేయండి. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు. రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నీరు పోసి నానబెట్టుకోవాలి. మార్కెట్ నుంచి తెచ్చిన చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేటప్పుడు చేపల లోపలి వైపున నల్లగా ఉండే పొరని తీసివేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చేపల్ని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చివరగా ఉప్పు, పసుపు వేసి చేపల్ని చుట్టూ తిప్పి కడుక్కోవాలి. ఉప్పు, పసుపు వేయడం వలన చేపలకి ఇంకేమన్నా మురికి ఉంటే అది కూడా పోతుంది. నీచు వాసన రాకుండా కూడా ఉంటుంది. వీటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని చేపల కూర మసాలా తయారు చేసుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నూనె వేసుకొని ఆవాలు, టమాటాలు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఈ కూరకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఇవి వేగే లోపల మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కారం పులుసుకు తగ్గట్టు వేసుకోవాలి. ఈ కలిపెట్టుకున్న పులుసుని తిరగమూతలో వేసేయాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చేపల కూర మసాలాని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. పులుసు తెల్లేటప్పుడు చేపల ముక్కల్ని పులుసులో వేసేయాలి. ఈ చేపల కూర మసాలాని పులుసులో వేసుకోవాలి. చివరగా పులుసు చిక్కబడిన తర్వాత
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి చేపల పులుసు రెడీ. ఇది సంగటిలో వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.